హాయ్ అండి, వెల్కమ్ టు సెవెన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. మరొక తప్పు మీరు చేసేది ఎగ్జామ్లో మీరు మరొక తప్పు ఏ విధంగా చేస్తారంటే 4 ఆప్షన్లు చదవకపోవడం. 4 ఆప్షన్లు చదవకుండా మీరు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ తీసుకున్నాను. ఒలింపిక్స్లో షూటింగ్ విభాగంలో మొదటి పథకం సాధించింది ఎవరు అని నేను ఒక క్వశ్చన్ అడిగితే, ఒలింపిక్స్లో ఏ విభాగంలో అడిగాడు, షూటింగ్ విభాగంలో మొదటి పథకం సాధించింది ఎవరని అంటే మీ మైండ్ సెట్ ఎలా వెళ్తుందంటే, మీకు గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళే మీకు అభినవ్ బింద్రా వీళ్ళు గోల్డ్ మెడల్ సాధించారు. ఓకేనా, వీళ్ళు మాత్రమే మీకు గుర్తుకుంటారు. అభినవ్ బింద్రా 2008లో గోల్డ్ మెడల్ సాధించారు. వ్యక్తిగత విభాగంలో మొదటి గోల్డ్ మెడల్ సాధించింది అభినవ్ బింద్రా. అయితే మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, మొదటి పథకం షూటింగ్ అనగానే మీకు గుర్తుకొచ్చేది ఎవరు గుర్తుకొస్తారంటే అభినవ్ బింద్రా. వాడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అభినవ్ బింద్రా ముందుగానే ఇచ్చేస్తాడు. అభినవ్ బింద్రా మీకు ముందుగానే వచ్చేసింది కాబట్టి మీరు బాగా చదివేస్తుంటారు కాబట్టి ఉత్సాహంతో సక్సెస్ఫుల్గా తప్పు చేసేస్తారు. సక్సెస్ఫుల్గా కిందకు వచ్చేసి 1వ ఆప్షన్లో టిక్ కొట్టేస్తారు, అయిపోతుంది. కానీ కింద 3 ఆప్షన్లు చదవరు. కింద 3 ఆప్షన్లు ఏవి ఇచ్చున్నాడు వాడు? మను భాకర్ ఇచ్చాడా, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఇచ్చాడు, గగన్ నారంగ్ ఇచ్చాడు. మీకేంటంటే కొంతమంది ఉంటారు 2వ ఆప్షన్ దాకా చదువుతారు. అభినవ్ బింద్రా కాదు, మను భాకర్ కాబట్టి మను భాకర్, వీళ్ళకి అభినవ్ బింద్రా కూడా తెలియదు. ఈ మను భాకర్ ఈ మధ్య కాలంలో రీసెంట్గా పేరు బాగా మారుమోగింది కాబట్టి మను భాకర్ పెట్టేదానికి అవకాశం ఉంది. కానీ జాగ్రత్తగా 4 ఆప్షన్లు చూసి వాళ్ళు ఎవరు అనేదాన్ని గుర్తుపెట్టుకోవాలా. రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ 2004లోనే సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది షూటింగ్ విభాగంలో. ఓకేనా, ఈ 4 ఆప్షన్లు కూడా చదవడానికి ట్రై చేయాలి. నిన్న ఒక క్వశ్చన్ మనకు వాట్సాప్ గ్రూప్లో ఇవ్వడం జరిగింది. మీకు బేస్ లైన్ నుంచి డెడ్ లైన్కి మధ్య దూరం ఎంత అంటే, 1వ ఆప్షన్లో ఏం చేశారంటే 5.02 మీటర్స్, 2వ ఆప్షన్లో 6.10 మీటర్స్, 3వ ఆప్షన్లో 2.75 మీటర్స్, 4వ ఆప్షన్లో 5.20 మీటర్స్ ఇవ్వడం జరిగింది. నేను ఏం అడిగాను అక్కడ క్వశ్చన్ మిమ్మల్ని, టెన్నికాయిట్ క్రీడలో ఆ కోర్టుకు సంబంధించి బేస్ లైన్ నుంచి అంటే వెనక లైన్ నుంచి డెడ్ లైన్ వరకు దూరం ఎంత అని చెప్పి అడగడం జరిగింది. అయితే మీరు 4 ఆప్షన్లు చదవకుండా మీ కళ్ళు మిమ్మల్ని మోసం చేస్తాయి. మీ కళ్ళు ఎక్కడ మోసం చేస్తాయో గమనించుకోవాలా. ఇక్కడ చూడండి 5.02 ఉంది, కానీ మీకు ఆ ఉత్సాహంలో మీకు ఏ విధంగా కనిపిస్తుంది అంటే అది 5.20గా కనిపించేస్తుంది. కింద 4 ఆప్షన్లు చూడు, అరే ఇక్కడ 5.02 ఇచ్చున్నాడు, ఇక్కడ 5.20 ఇచ్చున్నాడు, ఈ రెండింటి మధ్య ఏదో ఉంది తేడా అని చెప్పేసి 4 ఆప్షన్లు కనుక చదివినట్లయితే మీకు అప్పుడు మీరు గమనించే అవకాశం ఉంటుంది. మీరు ఫాస్ట్గా వెళ్ళాలి అనే క్రమంలో ఈ 5.02 అనేది చూసేసి దీనికే ఆప్షన్ పెట్టేసి రావడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఎంత బాధపడినా ఆ మార్క్ అనేది తిరిగి రాదు. మీకు వచ్చు, మీరు కష్టపడి చదివారు, అయినా సరే 4 ఆప్షన్లు చదవడం నేర్చుకోండి. 4 ఆప్షన్లు చదవడం నేర్చుకోవాలా. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, 2వ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, 3వ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, 4వ ఆప్షన్ ఏమి ఇచ్చాడు. ఈ విధంగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా మీటర్లు సెంటీమీటర్లు మార్చే దాంట్లో కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఉంటుంది. మధ్యలో ఇంకా మీరు చేసే తప్పుల్ని బయటికి తీస్తాం. అటువంటి తప్పులు నెక్స్ట్ టైం మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు తొందరగా రాసేస్తే మీకేమి గోల్డ్ మెడల్ ఏమి ఇచ్చేయరు. ఓకేనా, తొందరగా రాయాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా చూసి ప్రతి ఆప్షన్ చదివి పెట్టిన కాడికి కరెక్ట్గా పెట్టడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ. దీనికి సంబంధించి కరెక్ట్ అయిన సమాధానం చెప్పలేదు కాబట్టి కరెక్ట్ అయిన సమాధానం చూడండి, 5.20 మీటర్స్. అయితే మీరు తప్పు చేసేది ఏంటంటే ఇక్కడే చూసేసి 5.02 మీటర్సే చేస్తారు కాబట్టి దీని గురించి చెప్పడం జరిగింది. సరైన సమాధానం బేస్ లైన్ నుంచి మనకు డెడ్ లైన్కి 5.20 మీటర్స్. ఓకేనా, థ్యాంక్ యూ.